యువర్ తెలుగు బైబిల్ ఎంత స్పష్టమైన భాష ఉంటుందంటే తెలుగు బైబిల్లో షాబాలా బారింబాబాలా గాబాలా బాలా మార్గ మధ్యంలో మరి నాయన ఏ అవరోధాలు లేకుండా పైకి వెళ్ళును గాక హోలీ జీసస్ అన్నాడు అనుకుని ఎగరది ఆ విషయం మీద నాకు క్లారిటీ వచ్చింది కదా. బట్ ఒక పాయింట్ మీరు కట్ చేయకుండా వేయాలి. అసలు ఏది కట్ చేయ విగ్రహారాధన, మీ భాషలో విగ్రహారాధన, హిందుత్వంలో అర్చామూర్తి ఆరాధన. దీంతో మీకు కానీ మీ దేవుడికి కానీ వచ్చిన సమస్య ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం ఏంటి అని అంటే ఫిలాసాఫికల్గా మాట్లాడితే, తార్కికంగా మాట్లాడితే, ఫిలాసాఫికల్గానే తార్కికంగా ఫిలాసాఫికల్గా ప్రసాదం తినకపోతే నేను చంపుతాను అనేది ఉంటుంది. నరకానికి పడవేస్తాను, నడుకుతాను, అదే చంపుతాను, నరకానికి సంథింగ్ వెరీ రిలేటెడ్ అనమాట. స్పష్టంగా పెద్ద స్టేట్మెంట్ కదా, స్పష్టంగా చెప్పండి. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను కొట్టివేయడానికి వచ్చాను అని ఏసేమని చెప్పాడా? ఆయన చాలా థియలాజికల్గా మాట్లాడతాడు ప్రతిదీ అర్థం కాకుండా కాదు. ఈశ్వరుణ్ణి అర్చామూర్తిగా ఆరాధన చేసుకోవటం అనేది రాజ్యాంగపరంగా హిందువులకి ఉన్న హక్కా కాదా? ఖచ్చితంగా హక్కే. దాన్ని మీరు ఎలా తప్పుపడతారు? ఒక్కడే ఉన్న దేవుణ్ణి పరిచయం చేయడంలో తప్పే ఉంది. ఒక్కడే ఉన్న దేవుణ్ణి పరిచయం చేస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? దేవుడు అనే వ్యక్తి నా పేరుతో మీరు కొట్టుకుని చావండి అని అయితే ఖచ్చితంగా చెప్పాడు కదా మీవాడు. చెప్పలే. యజుర్వేదము 32వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, నా తస్య ప్రతిమ అస్తి, నాకు ఎలాంటి ప్రతిమ ఉండదు. దాని మీనింగ్ ఏంటి? నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటాడు. అలాగే నా శిష్యులు నా యందు ఏకమై ఉన్నట్లుగా అన్నాడు నెక్స్ట్ వెంటనే. మరి శిష్యులు కూడా దేవుడు లేనప్పుడు ప్రభువా ఈ నెల అంతా ఏదన్నా పాపం చేసి ఉంటాయి, ఈ వారం అంతా ఏదైనా పాపం చేసి ఉంటాయి. నాకు సువార్త చెప్పొద్దండి, ఆన్సర్ చెప్పండి. విగ్రహాలు ఉలకవు పలకవు మనుషులు తయారు చేసిన విగ్రహాలు అంటారు. ఈ బైబిల్ ఉలికిద్దా పలికిద్దా? అలా కాదు కదా. అందులో ఉన్న దేవుడి వాక్యం ఉంది, మాట్లాడిద్దా? నాకు వినపడిద్దా? మీకు వినపడుతుందా? టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటివన్నీ కూడా బయట కనిపెట్టారు. వెరీ రీసెంట్ గా కరోనా వైరస్ కి కూడా బయట నుంచే మెడిసిన్ వచ్చింది తప్ప భారతదేశంలో ఎవడు ఏం కనిపెట్టారు నాకు చెప్పండి ఒకసారి. మీరే మాట్లాడారు కదా, కరోనా వైరస్ కి బయట నుంచి మెడిసిన్ వచ్చిందా? హనుమంతుల వారి యొక్క చిత్రాన్ని ఉంచి సంజీవిని పట్టుకొస్తున్నటువంటి పచ్చి అబద్ధం అని నేను అంటాను.